ఏలూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలు నిలిపేందుకు ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్ అధికారులతో జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షించారు. వేసవిలో తాగునీటి కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, పంచాయతీ రోడ్లు, ఆర్ఎండ్పీ రోడ్లు, ఆర్టీసీ బస్టాండ్లు, అన్నా క్యాంటీన్ నిర్వహణ, పెన్షన్ నమోదు, పాఠశాలలు, వసతి గృహాల్లో మెరుగైన వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించినట్టుగా చెప్పారు. జిల్లా పరిస్థితులకు అనుకూలమైన ఉద్యానవన పంటలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వాటి ద్వారా జిల్లాను అభివృద్ధిలో 5 నుంచి 3వ స్థానంలో నిలిపామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఏలూరు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపైన అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల అభిప్రాయాలు, ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వానికి ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఏ విధంగా మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఫోకస్డ్ విధానంలో ఆ మార్పు తీసుకురాగలుగుతాం, దానిపైన జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అందులో స్థానిక ప్రజాప్రతినిధులుగా ప్రజలు కోరుకునే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిచారు. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఈ అంశాలపైన స్పందించడమే కాకుండా నివేదికలు రూపొందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజున మేము అందించే విధంగా ఒక చక్కటి కార్యాచరణ ఈరోజు సిద్ధం చేసుకున్నాం. ప్రధానంగా మనకి IVRS ద్వారా మన జిల్లాలో